హే హాయ్ గైస్, వెల్కమ్ టు మెదక్ కుర్రోలు 2.0. ఈ రోజు ముచ్చట ఏంటంటే మన నాటైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఇక కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఇక ఇంటికాడ ఉంటే పైసలు అయితే మన చేతులకు రావు కదా, పని ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇక నాటేసినామంటే ఇక మనకు కూడా ఏం పని ఉండదు, చిన్న చిన్న పనులు వాళ్ళే చూసుకుంటారు. ఆల్రెడీ నేను 10 days బిఫోరే నాట అయిపోయింది. ఆ రోజే చక్కగా పార్ట్ టైం జాబ్ చూసుకొని సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ నాన్నకు చిన్న అన్ఫార్చునేట్ గా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. సో చేతి ఫ్రాక్చర్ అయింది. ఈ 10 days లో కొద్దిగా నార్మల్ అయిపోయింది ఇప్పుడైతే. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంటికాడ ఉండి అనవసరంగా ఖర్చులు పెట్టుకునే బదులు సిటీకి ఏదైనా జాబ్ చేసుకుందామని అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేసేటోడికి పిల్లని ఇస్తలేరట. అది పెద్ద సమస్యనే. కాబట్టి మనకి ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి కొడుకు వ్యవసాయం ఉండాలి, కానీ వాడు వ్యవసాయం చేసే వృత్తిలో ఉండకూడదు అన్నది సమాజం. సో అందుకోసమే మనం ఇప్పుడు ఆకలి రాజ్యం సినిమాలో ఒక పాట ఉన్నట్టు, డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పట్టుకొని ఢిల్లీని చేరినాము అంటున్నాము, దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్ అన్నట్టు. మనమైతే ఇప్పుడు ఢిల్లీకి అయితే పోతలేం, కానీ హైదరాబాద్కి పోతున్నాం. ఇక హైదరాబాద్ లో రూమ్లు కూడా బ్యాచిలర్స్ దొరకాలంటే మస్తు కష్టం అయిపోతుంది. ఈ వారం రోజులు లెంకి అయితే లాస్ట్ కి అయితే దొరికించుకున్నాం ఇక రూమ్ అయితే. ఇక ఇప్పుడైతే ఇక అదే బ్లాగ్ అన్నట్టు, మనం ఎట్లా పోతున్నాం, ఏం కాదా, మన రూమ్ ఎట్లుంది, ఇక బ్యాచిలర్స్ ఎవరెవరు అనేది చూపెడతా ఈ రోజు. ఇక అమ్మ ఇప్పుడు ఉల్లిగడ్డ కలుస్తుంది, నేనైతే ఇక నీళ్ళు వారబెడుతున్నా. ఇక ఉల్లిగడ్డకు మిరప చెట్లు పెడుతుంది అమ్మనైతే. ఉల్లిగడ్డ వరాల పంట మిరప చెట్లు పెడుతుంది. బాయ్. అబ్బా మంచిగా పోతాం. అవునా? అవును వరక్షణ అయ్యా. అమ్మా ప్రతి నీళ్ళు పెట్టాడు కానీ అబ్బా కళ్ళకి వెళ్ళి మొత్తం నీళ్ళు కలుగుతున్నాయి. ఓరు దేవుడు, నీ పర్ఫార్మెన్స్ నాలిగా. ఓరి అమ్మ, నువ్వు పోయిందే బెస్ట్ పని. కరెక్ట్ టైంకు నేను పెడతావు, కరెక్ట్ టైం మందే గడ్డి ఎట్టున్నది, నాకన్నా గడ్డ ఎక్కున్నది. ఏమి ఎత్తున్నావేమో నువ్వు, ఇంకా యాక్టింగ్. అబ్బా ఏమి యాక్టింగ్ అబ్బా, నీకు ఆస్తాడెత్తావా? బాయ్ మళ్ళీ దొబ్బై అటే రావు, మళ్ళా రాకిగా దొబ్బై బాడుకావు. ఇక మా చెట్లకు సెండ్ ఆఫ్ చెప్పేసి ఇక ఇంటికి పోయింది. ఇక బాయ్ టాటా. சுற்றி நின்று ஊரே பார்க்க களம் காண்பான் புன்னகை. సో ఫైనల్ అయితే మనం వచ్చేసినాం. ఈ రూమ్ అయితే ఇదన్నట్టు. ఫ్లాష్ మ్యాన్, అన్న నమ్మలేకపోతున్నాడు వచ్చేసినాం. ఇదైతే రూమ్ మనకు మంచిగా మధ్య ఏం చేస్తామంటే బట్టలు చదువుకుంటాడు మంచిగా. ఇక డ్యూటీకి ఎక్కుతాడు సాయంత్రం, అందుకోసం చదువుకుంటాడు మంచిగా. ఇక రూమ్ అయితే ఎట్లుంది, రూమ్ అయితే మంచిగా ఉంది. ఇంకా ఫ్యాన్ సెట్ చేయాలి, ఫ్యాన్ లేదు. ఇదొక రూము, ఇదొక రూము, అది బెడ్రూము, ఇది హాలు, కిచెన్ మంచిగా ఉంది. మస్తు సెట్ అయిపోతుంది బ్యాచిలర్స్, మస్తు ఇది సెట్. మా హెల్పర్ ఎలక్ట్రీషియన్, హెల్పర్కి హెల్పర్. ఫ్యాన్ ఫిట్ చేస్తున్నావా రమేష్? ఫ్యాన్ అయితే ఖరాబ్ అయింది, ఇక చేపించుకున్నందుకు వచ్చినాం. ఇక మనోడు పరా తెస్తుండ్రప్ప. ఫైనల్ అయితే తిరుగుతుంది. ఇక వంట చేసుకోవాలి, వంట కూరగాయలు బిర్యానీ తీసుకొచ్చినాం. ఇదో మా కుక్కర్
Talk to me, numbers never lie. Add it up, that's me. Talk to me, numbers never lie. Add it up, that's me. జొమాటోకు రెడీ అవుతుండు. జొమాటోకి రెడీ అవుతున్నా కానీ అన్ని ఎట్లున్నాయి బాగా రోజులకు మళ్ళా ఎట్లుంటుందో తెలియదు. ఇక లాస్ట్ వస్తే నేను ఎంత అవుతానో చూడాలి. 5 గంటలు అయితే బుక్ చేసిన, మరి 5 గంటలకు 500 కొడతానా కొట్టనా? ఇవన్నీ రూమ్ ఓపెన్ చేసినాం. ఫ్యాన్ ఏమో రిపేర్ చేపిద్దామంటే ఫ్యాన్ రిపేర్ కాలేదు, హెల్మెట్ కూడా అది దొరకలేదు, మన ఏంది ఇది కూడా సక్కలేదు, హెల్మెట్ సక్కలేదు, సూపర్ మోడల్. మళ్ళీ ఇది కూడా సక్కలేదు. ఏంటిది అది? సూపర్ స్పెషాలిటీ. ఏమంటారు దాన్ని? ఏమంటారు దాన్ని? దాన్ని ఐడియా లేదు. దాన్ని ఎయిర్టెల్ ఉందా, జియో ఉంది. ఫోన్ పెట్టుకునే అది కూడా మనకు కరెక్ట్ గా లేదు. అది తెచ్చుకోవాలి, ఇంటికాడ కొత్తగా ఉంది కానీ ఇక్కడ లేదు. ఇక ఇయ్యాలనైతే మనడు వీడియో తీస్తుండు, మన పెద్ద మనిషి. ఆ ఫోను అన్ని తీసుకున్నా, లైట్ తీసుకున్నా కానీ ఇది ఇక కట్ చేసేయాలి, స్టార్ట్ కావాలి. ఇక ఇది ఊగుతుంది, అందుకోసమే మనం దీన్ని తీసేసి చక్కగా ఇక అది తీసుకునేదాకా ఇది మూసేయాలి అన్నట్టు. జోలో వాడేసుకుని జేబులో నిమ్మడ పెట్టుకుంటూ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఆన్ చేసేసినాం అన్నట్టు, మరి ఆన్ చేసేసినాం. ఇక మరి ఎప్పుడైతే ఆర్డర్ అయితే వాళ్ళలేదు కానీ ఇక వాడే ఇక రోడ్డుకు పోవాలి. మనం మొత్తం లోపలికున్నాం, అడవిలో ఉన్నట్టు. ఓకే సో రైట్, వెళ్తున్నా. బాయ్, మళ్ళా వచ్చినాక కలుపుతా నీకు. మావాడు ఒక్కడే ఉంటుండు, సింగిల్ పర్సన్. ఆయనతో పిల్లం తీసుకోవు. షవర్మా క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ అయితే హాస్టల్కు వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా. వైపర్ వేపించిన 100 రూపాయ. అచ్చా అచ్చా బహుత్ అచ్చే. 200 అన్నాడు. మనం చేసే పనికి 200 300 పెడితే నడవది అమ్మా. ఇక మనమైతే ఇవాళ 5కి ఎక్కినాం డ్యూటీ, 10కి దిగినాం. ఎంత కొట్టినాం చూపెడతారు మీకు. కొద్దిగా ఫోన్ దగ్గరికి పెట్టి చూపెడు మన వాళ్ళకి. ఇక మనమైతే ఇలా కొట్టింది 5 hours 496 క్యాష్ ప్లస్ ఇన్సెంటివ్ 200, మొత్తం 696 రూపాయ. అంటే 700 అనుకో అరౌండ్ అంతే. 4 hours డ్యూటీలు ఉన్నాం. కరెక్ట్ 5 hours కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు తిని వండుకోవాలి. ఇక మనకైతే ఎవరికి లెవెల్ లేదు కాబట్టి చక్కగా వండుకుండే. 11 అవుతుంది. 11 11 బరాబర్ 11 తీసుకొని ఇక తిని తెచ్చిపోయేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు కట్టుకొని రూమ్ లోకి అయితే వచ్చినాం. వీడైతే అన్నాడు, పెద్ద మనుషులు మంచిగా వండుకున్నారు. మొత్తం ఏమరా ఇప్పుడే కొన్నావురా? నీరు వస్తుందా ఇప్పుడే? ఇంత కెమెరా పని చేయకపోతే రిపేర్ చేస్తాడట. ఫోన్ పట్టిండు, కథ వేసిన ఫోన్ పట్టిండు. వాడే మొత్తం కప్పిండు. దయ్యాలు లెక్కున్నారు వీళ్ళు. కొండ నేనే తింటున్నా అని తీసుకుంటున్నాను.
నా కోసం గరం గరం అన్నం వండి పెట్టారు, పెరుగు పెట్టారు, పెసరపప్పు ఉంది, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టారు. పండుకోవాలి.